కేసీఆర్ గారికి ఎలా చెక్కు పెడతామన్న ఒక వ్యూహం ఏమైనా ఉందా మీ దగ్గర? అంటే ప్రజలు అంటున్నారు. ఈరోజు విన్న విషయాన్ని రేపటికి మరిచిపోయే కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు, కొంతమంది ఆలోచించేవారు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉంటారు ఇక్కడ. అలాంటి విషయాలన్నింటిలో బేరీస్ చేసుకుంటే కేసీఆర్ గారికి చెక్కు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక వ్యూహరచన ఉందంటారా? ఉందండి, ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా 60 నుంచి 70 స్థానాలు అంటున్నారు. డీలిమిటేషన్లో నియోజకవర్గాలు పెరిగిన పక్షంలో మీ బలం ఏమాత్రం సరిపోదు కదా? ఇంకా పెరుగుతాయి. ఆయన 60 అన్నారు, 60 నుంచి 70 కూడా రావచ్చు అని మీరు అంటున్నారు. అంటే ఆ బలం మీకు సరిపోతుంది డీలిమిటేషన్? మా జిల్లాలో 26 వస్తున్నాయి అన్న. మా పాత రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు 14 ఉన్నాయి. రేపు డీలిమిటేషన్ అయితే 16 స్థానాలు వస్తున్నాయి. రేపు రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉండాలా ఉండకూడదు అనే దానికి మా జిల్లా హైదరాబాదే కీలకంగా మారుతుంది. ఇప్పుడు మా జిల్లా వాసులకు మేము చెప్తున్నాం కదా, అవకాశమే లేదు. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ఇద్దరికి కూడా, అంటే తల్లి కుమారుడికి ఇద్దరికి కూడా టికెట్లు వస్తాయని ఆశిస్తున్నారా? వస్తాయండి. ఎలా? గతసారి కూడా అలాగే అనుకున్నారు, వస్తాయని అనుకున్నారు. చివరి నిమిషంలో అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అనేసి పాట పాడుకునే పరిస్థితి వచ్చింది కదా. లేదు, ఈసారి పార్టీ నిర్ణయం తీసుకుంది అనుకోండి, ఒకరే చేయాలని మాత్రం మొన్నలా నేను చేయని నమ్మగారికి చేయడానికి మేమందరం సహకరిస్తాం. నిర్ణయించడానికి మీరెవరు అధిష్టానం ఉండగా? అంటే మా కుటుంబంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, మేము కూడా నిర్ణయం తీసుకోవాలి కదా. మొన్న చేసిన తప్పు మళ్ళీ మీ నిర్ణయాలు మేము ఉంటాయి, మేము ఇంకొకరికి సీట్ ఇచ్చుకుంటామంటే మా ఇద్దరిని కాదనా? పార్టీ నిర్ణయం బట్టి మేము కూడా శిరసావనిస్తాం. ఆ రోజు అంటే బాయ్ బాయ్ చెప్పి గులాబీని కాదండి, మా ఇద్దరు కదా ఇంకొకరికి ఇస్తుంది అంటారా? సరే అట్లయినా ఓకే, ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తారా? ఆ స్థానికి బాయ్ బాయ్ చెప్పి గులాబీని కృషి చేస్తాం. ఇటీవల అంచనా వేస్తున్నారు. ఇందిరారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అటు పక్క వస్తే నీ మంత్రి పదవి ఉంటుందయ్యా బాబు, నువ్వు అటు పక్క రా అంటే నథింగ్ డూయింగ్, మాకు మంత్రి పదవి అక్కర్లేదు, విలువలు ముఖ్యం, అన్నగారు ముఖ్యం అని ఎన్టీ రామారావు గారు పక్కన ఉన్నారు. ఇందిరారెడ్డి గారు చనిపోయినప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీలోకి రామ్మా, ఇందిరారెడ్డి గారికి కన్నా ఎక్కువ చూసుకుంటాము, నీకు మంత్రి పదవి ఇస్తాము, నువ్వు మా పార్టీ నుండి పోటీ చేయని ఆ రోజే నాకు మంత్రి పదవి ఆఫర్ చేస్తే మాకు అక్కర్లేదని చెప్పి నేను ఆ రోజు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో చేరాను. రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఆహ్వానిస్తే మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అవహేళన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే పార్టీలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 3వసారి కూడా సీఎంగా అయ్యారు. ఇక సబితా ఇంద్రారెడ్డి గారు పార్టీ మారారంటారా? అంటే మీకు నేను ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వస్తున్నా. మా ఫ్యామిలీ మేము ఒక విలువలకు పాటుపడి మేము ఉంటాము, అవకాశవాద రాజకీయాలు చెయ్యమని చెప్తా ఉన్నాను. ఎందుకు పోవాలండి టీఆర్ఎస్ పార్టీలో? మా కాంగ్రెస్ పార్టీ వల్ల ఒక లెవెల్ ఎదిగి ఉన్నా. నేను ప్రపంచంలో ఎవరికి రాని హోమ్ మినిస్టర్ నాకు ఇచ్చిందంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకే కదా నాకు ఆ గౌరవం దక్కింది. మీరు అన్నట్టు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుక రాజశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభిమానం ఉన్నందుక? రాజశేఖర్ రెడ్డి గారు పోయినా కూడా నన్ను తీసి పడేయచ్చు కదా వద్దనుకుంటే. 4 సంవత్సరాలు నన్నే కదా కంటిన్యూ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి మీద అది మరీ పరోక్షంగా కక్ష సాధించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో మిమ్మల్ని కొనసాగించారు. కేవలం భారతదేశం ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో, ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మహిళలు ఉన్నప్పటికీ కూడా కేవలం చేవల్ల చెల్లమ్మ గారికి పిలిచి మరీ హోమ్ మినిస్టర్ ఇచ్చారు. హోమ్ మినిస్టర్ గా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చున్నారు. సోనియా గాంధీ గారు ఆమోదం లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇవ్వరు కదా. మా అధిష్టానం మా మేడం ఆమోదిస్తేనే కదా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చున్నారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చున్నారు, రాజశేఖర రెడ్డి గారు బలవంతాన్ని నాకు హోమ్ మినిస్టర్ వచ్చింది అనుకోండి, తర్వాత వాళ్ళు అనుకుంటే నన్ను మార్చవచ్చు కదా. అట్లే కాదండి, అది కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నాకు ఒక మంచి గౌరవం దక్కింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా అని ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోవడం అనేది భావ్యం కాదు అనుకుంటాం. అవసరం కూడా లేదు. ఎందుకు వదలాలి కూడా కారణం కూడా కావాలి కదా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీలోకి పోవాలనే కూడా ఆలోచన కూడా రావాలి కదా. ఆ రోజు నాన్నగారు. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి.